వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. మరొకసారి వాక్య దర్శనం కొరకై ప్రభువుని స్తుతిస్తున్నాం. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మన శ్రమల్లో దేవుని హస్తాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకుల్లో దేవుని అదృశ్య హస్తము ఎప్పుడూ ఉంటుంది అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఈ ఉదయకాల సమయంలో ఈ భాగంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం ఆలోచన చేద్దండి. మొదటిది, ఇట్ ఈజ్ ఏ కరెక్షన్. దేవుడు మనల్ని సవరించేవాడు, దిద్దుబాటు చేసేవాడు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయనే గాయం చేయును అనే విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, గాయం చేసేటప్పుడు ఆయన మనల్ని సరిదిద్దటానికి, మనల్ని సవరించడానికి, మనలో ఉన్న లోపాలన్నింటినీ దిద్దుబాటు చేయటానికి, ఆయన గాయం చేయటానికి ఆయన మన కొరకు కరెక్షన్ చేస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. 119వ సంకీర్తన 67వ చరణంలో కూడా, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలగక మునుపు దావీదు భక్తుడు చెప్తున్న మాట, త్రోవ విడిచితిని. శ్రమ కొన్నిసార్లు మనల్ని సరిచేయటానికి దేవుడు అనుమతిస్తున్న మంచి స్వభావం. ఉదాహరణకి యోనా గ్రంథంలో యోనా భక్తుడిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యోనాను సరిచేయటానికి పెద్ద తుఫాను, పెద్ద చేప అవసరమైంది. కొన్నిసార్లు మనల్ని సవరించడానికి, సరిచేయటానికి శ్రమలు ఖచ్చితంగా ఉంటాయి అన్న సత్యాన్ని గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, కంపాషన్. దేవుడు గాయం చేసేవాడు, గాయాన్ని కట్టేది కూడా దేవుడే. ఆయన ప్రేమ కలిగిన వాడు అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనల్ని గాయం చేసి గాయాల్లో దేవుడు విడిచిపెట్టట్లా. గాయపడిన స్థితిలోనే మనల్ని దేవుడు వదిలివేయట్లేదు. ఆ గాయాన్ని సరిచేస్తున్నాడు, మరలా గాయాన్ని కడుతున్నాడు అన్న సత్యాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. పేతురు ముమ్మారు ఆయన బొంకినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు. ఆ విషయంలో కూడా మరలా జాలి కలిగిన దేవుడు పేతురుని పునరుద్ధరించడం, రీస్టోర్ చేయటం దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించవచ్చు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, ఇట్ ఈజ్ ఎ కేర్. శ్రద్ధ కలిగిన వాడు. ఆయన గాయం చేసిన తర్వాత దేవుని వాక్యంలో చాలా మంచి మాట రాయబడింది, ఆయన చేతులే స్వస్థపరచును. దేవుడు స్వయంగా తన స్వహస్తాలతో స్వస్థత ఇచ్చేవాడు అన్న సత్యాన్ని గ్రహించాలి. ఏదో మాట పంపించో, వైద్యుడిని పంపించో, సేవకుడిని పంపించో కేర్లెస్గా ఆయన మనకి వైద్యం చేయట్లేదు, కానీ కేర్ఫుల్గా, శ్రద్ధ కలిగిన వాడుగా ఆయన చేతులతోనే మనల్ని స్వస్థపరుస్తున్నాడు అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కొన్నిసార్లు ఈ స్వస్థత ఆధ్యాత్మికంగా కావచ్చు, కొన్నిసార్లు మానసికమైన భావోద్రేకాలలో స్వస్థత కావచ్చు, కొన్నిసార్లు బౌద్ధిక సంబంధమైన స్వస్థత కూడా దేవుడు అనుగ్రహించేవాడు. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, ఇట్ ఈజ్ ఏ కాన్ఫిడెన్స్. పూర్తి నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. ఈవెన్ ఇన్ సఫరింగ్స్, మన శ్రమల్లో కూడా దేవుడు మనల్ని బాగు చేయగలడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో, 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. ఈ వాగ్దానాన్ని యోబు జీవితంలో జ్ఞాపకం చేసుకొని, ఇన్ని శ్రమల్లో ఆయన దేవుని మీద పూర్తిగా నమ్మకం ఉంచడం వలన చివరి రోజుల్లో, చివరికి 42వ అధ్యాయం ముగింపుకి 200గా ఆశీర్వదింపబడటం యోబు జీవితంలో మనం చూడవచ్చు. శ్రమల్లో దేవుని మీద నమ్మకం ఉంచితే దేవుడు అద్భుతాలు చేయగలడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు తండ్రి, మరొకసారి నేను స్తుతిస్తున్నాం. మీరు మమ్మల్ని బాధలన్నిటి నుంచి విడిపించి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.